ఈ రోజు మా కోవిడ్ వల్ల దెబ్బకి నేను డెలివరీ బాయ్ అయిపోయా. ఇదంతా చేసిన తర్వాత నన్ను ఏమన్నారో చూడండి. ఈ 3 కవర్లలో ఉండే స్వీట్ చేసి నేను మధ్యాహ్నప్పుడు గ్రెయిన్ అనే ఏరియాలో తీసుకొని వచ్చాను అనమాట. ఇప్పుడు వాటిని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, వాళ్ళ అత్తగారి ఇంట్లో, వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంట్లో డెలివరీ చేయాలన్నమాట. మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు నాకు తెలియదు, మిగతా 2 ఇల్లు తెలుసు. లొకేషన్ పెట్టమనేదానికి పెట్టారనమాట. ట్రాఫిక్ లేని రోడ్లు చూసుకుని కైఫాన్ అనే ఏరియాలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. లొకేషన్ అడిగితే ఇంటి ఫోటో కూడా పంపించాడు, సేమ్ ఉన్నాయి. తీసుకుని వెళ్ళి బెల్లు కొట్టి పేరు చెప్పి ఇచ్చేయాలన్నమాట. ఒక ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు వీటిలో ఏమున్నాయని చెప్పి తెరిచి చూసా. 2 టైప్స్ ఆఫ్ బిస్కెట్లు అయితే ఉన్నాయన్నమాట. 2 పాత్రలో మంచిగా డిజైన్ చేశారు. ఈ ఇల్లు వచ్చేసి మా మేడం వాళ్ళ అత్తగారి ఇల్లు ఫెహాన్ ఏరియాలో ఉంటది అనమాట. ఇక్కడ కూడా డెలివరీ చేసేసా, కంప్లీట్ అయిపోయింది. 3వ ఇల్లు వచ్చేసి దాహియాన్ ఏరియాలో ఉంటది మా మేడం చెల్లెలు ఇల్లు. కువైట్ లో డెలివరీ బాయ్ గా పనిచేసే వాళ్ళకి ఒక ఆర్డర్ కింద అని డబ్బులు ఇస్తారు అనమాట. కువైట్ ఇంట్లో పనిచేసే డ్రైవర్లు డెలివరీ చేస్తే మాత్రం ఏం ఆదాయం ఉండదు. మొత్తం డెలివరీ చేసేసాను మేడం అని చెప్పి ఫోన్ చేసి ఏమనిందో చూడండి. వెల్కమ్. ఓన్లీ థ్యాంక్స్ చెప్పి తప్పించుకుంది అనుకుంటున్నారేమో. ఈ రంజాన్ లో ఇలాంటి డెలివరీ పనులు చాలా చేశా. రంజాన్ రోజు మనకు రావాల్సినంత వసూలు అయిపోతుంది. ఎంత వస్తుందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.